నమస్తే, జే న్యూస్కు స్వాగతం. నా పేరు మన్మథరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా శనివారం శ్రీకాకుళం పట్టణంలోని విద్యుత్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ నూతన మరియు పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ మరియు నెట్ క్యాంప్ సంయుక్తంగా సాంప్రదాయ ఇంధన వనరుల పరికరాల ప్రదర్శన నిర్వహించారు. పిల్లలకు ఇంధన వనరుల పొదుపు, విద్యుత్ వాడకం గురించి డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. బ్యాటరీ ఎలివేటర్ ప్లేట్ ఒక ఇంట్లో అన్నీ వేసి బయటకు వెళ్ళిపోతే తర్వాత ఒక మనిషి వచ్చి అన్నీ ఆపేస్తారు. అలా అందరూ ఏది ఎప్పుడు యూజ్ చేయాలో అప్పుడే అన్నీ యూజ్ చేయాలి. The use of save electricity. How to use the inverters and the batteries. They are with that program. We are participating in this program. మేము ఎల్సిటీ దాంతో కంపేర్ చేసుకుంటే మాకు రెమ్యూనరేట్ అవుతుందో లేదో మాకు తెలియదు. అది మీరు 3 years బ్యాటరీ గ్యారెంటీ, 3 years బ్యాటరీ. డీసీ ఫ్యాన్స్ కూడా ప్యాకేజ్ ఇదేనా ఇది సోలార్ ఈ నెల 14 నుంచి 20 వరకు ఎనర్జీ కన్జర్వేషన్, విద్యుత్ పొదుపు మీద వారోత్సవాలు కండక్ట్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఆ నేపథ్యంలో ఈవేళ 14వ తారీఖు డ్రాయింగ్ కాంపిటీషన్స్ పెట్టడం జరిగింది. దాదాపు 210 మంది, 220 మంది వరకు పాల్గొనడం జరిగింది ఇక్కడ. అలాగే వాళ్ళకి ప్రజెంటేషన్స్, బెస్ట్ ప్రైజెస్ కూడా 3 కేటగిరీల్లో కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా విద్యుత్ పొదుపు మీదే వాళ్ళని బొమ్మలు గీస్తున్నారు. ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది నెట్ క్యాప్ ఆధ్వర్యంలో. సౌరశక్తి మీద పనిచేసే లైట్లు, తర్వాత సౌరశక్తిని ఎలా వినియోగించుకోవాలనే దాని మీద కూడానే ఇక్కడ ఎగ్జిబిషన్ స్టాల్స్ పెట్టడం జరిగింది. అలాగే ఈ వీక్ అంతా కూడానే ఈ విస్తృత ప్రచారం చేయదలిచాము డిపార్ట్మెంట్ తరఫున. ఆ నేపథ్యంలో 17వ తారీఖుని ఇక్కడి నుంచి 7 రోడ్ జంక్షన్ వరకు ర్యాలీ ఉంటుంది. అలాగే ఒక మొబైల్ వ్యాన్ ఒకటి 17వ తారీఖున జిల్లా అంతా తిప్పడానికి గాను కలెక్టర్ గారితో ప్రారంభించడం జరుగుతుంది. ఈ కాంపిటీషన్స్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా 19వ తారీఖుని ప్రజెంటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెట్ మీటరింగ్ అనే కొత్త విధానం ప్రవేశపెట్టడం జరిగిందండి సోలార్ ద్వారానే. ఈ సోలార్ నెట్ మీటరింగ్ అంటే ఎవరు కన్జ్యూమరు తనకు కావాల్సిన విద్యుత్తుని తనమే జరిగింది. దానికి 50% రాయితీ ఉంది. ఈ విధంగా ఎవరైనా కన్జ్యూమరు 1 కిలోవాట్ కానీ, 2 కిలోవాట్ కానీ, 3 కిలోవాట్ కానీ సోలార్ పవర్ ప్లాంట్ని పెట్టదలుచుకున్న వాళ్ళు ఈపీటీసీల ద్వారా
దాన్ని ప్రాసెస్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు నేరుగా ముందు అప్లికేషన్ తీసుకుని 1000 రూపాయలు చెల్లించి వాళ్ళు ఈపీడీసీఎల్ ద్వారా అప్లికేషన్ పొందాలి. అప్లికేషన్ పొందిన తర్వాత దాన్ని నింపి సంబంధిత డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్ వారికి దాన్ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళ అధికారులు వచ్చి తనిఖీ చేసి ఆ ఫీజిబిలిటీ ఉందో లేదో చూసి పరిశీలించి దాన్ని మంజూరు చేస్తారు. మంజూరు చేసిన తర్వాత ఆ నెట్ మీటింగ్ ఆ సిస్టమ్ పెట్టిన తర్వాత అప్పుడు పరిశీలించిన తర్వాత పూర్తిగా సోలార్ ఈ పవర్ ప్లాంట్ పెట్టిన తర్వాత ఇంటి మీద వాళ్ళ అధికారులు మరలా వచ్చి మీటరింగ్ బై డైరెక్షనల్ అని ఒక మీటర్ ఉంటుంది. ఆ బై డైరెక్షనల్ ఒక పరికరాన్ని మీటరింగ్ కొత్త పరికరం అది ఆ పరికరాన్ని అమర్చడం జరుగుతుంది. దాని ద్వారా సోలార్ ద్వారా తయారైన విద్యుత్ అంతా కూడా అందులో నమోదవుతుంది. ఈ విధంగా తయారైన విద్యుత్తుని 6 నెలలకు ఒకసారి ఎక్కించడం జరుగుతుంది డిపార్ట్మెంట్ సిబ్బంది. ఎక్కించిన తర్వాత దాంట్లో కనుక కన్జ్యూమర్ ఏదైనా విద్యుత్ వాడుకున్న ఒక మిగిలిన విద్యుత్ ఏమైనా ఉంటే కనుక దానికి తిరిగి సంబంధిత డిపార్ట్మెంట్ ద్వారా తిరిగి ఆ డబ్బుల్ని ఆ కన్జ్యూమర్కి చెల్లించడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క మొత్తం ప్రాసెస్ని నెట్ మీటరింగ్ ప్రాసెస్ అంటారన్నమాట. ఈ నెట్ మీటరింగ్ ప్రభుత్వం 50% రాయితీ మీద అందించడం జరుగుతుందండి. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో డాక్టర్ వి బ్రహ్మారెడ్డి వ్యక్తిత్వ వికాసంపై పట్టణంలోని ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో సెమినార్ నిర్వహించారు. అప్పుడప్పుడు దృష్టిలో వస్తుంది రాష్ట్ర ఎగ్జామ్ పాటు చేస్తున్నారే ఏమన్నా చేయడానికి చెప్పడానికి అభివృద్ధి సమయం పొరపాటు అయిందని. అయితే రేపు పొద్దున్న 6 గంటలకి ఉదయం నుంచి సాయంత్రం 4 దాకా నువ్వు ఎంత చూసుకుని పొద్దున్న 6 గంటలకి మన రైతు రెడీగా ఉన్నాడు, దేవుడు కూడా రెడీగా ఉన్నాడు, ఆయన పెద్ద వర్క్ లేదు ఇచ్చాడు. ఇంకా పరిగెత్త సార్ అంటున్నాడు, కొంచెం ఆగగా అన్నాడు, నీకేం సార్ వస్తు చెప్తూ ఆగమని ఆగితే ఎక్కడ పోతుందన్నాడు. పోద్దనే చెప్తున్నా ఎక్కడ రొట్టెలకాయకి దగ్గర పోతుంది, దొడ్డికాయకి 2 ఎకరాలు పోతుంది, టిఫిన్ చేసి 10 ఎకరాలు పోతుంది, అన్నం తింటే కింద పడ్డాడు లేవడల్లా. ఇంకేం నడుచుకుని ఎదురుపోతే నాటి పట్టుకుని నాటి తెచ్చాడు మనిషి భూమించలేవాడు. 2 అడుగులు ఎడం 3 అడుగులు. అందుకనే గుర్రం చేసుకోవడం చనిపోయినా కూడా మనం బతికుండా తనలో తలుచుకోవాలి. సమాజం బతికుండా కానీ ఈ కొడుకు సత్య బాగుంది అనుకోకూడదు, మనల్ని అట్లా జీవించకూడదు. మనం పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవుల నివాసానికి కేంద్ర మంత్రి కిల్లి కృపారాణి వెళ్లి ఇటీవల ఎమ్మెల్యే కుమారుడు మృతికి సంతాపం తెలిపి పరామర్శించారు. మాట్లాడి వెళ్ళారు. ఈవినింగ్ నేను ఇచ్చాపురంలో ఉన్నాను. ఎలా న్యూస్ అంటే 45 days ఇచ్చారు, బాగా ఇచ్చారు అంతే. సీతంపేటలో రోడ్డు పక్కన కొండపై నుంచి లోయలోకి అదుపు తప్పి పడిపోయిన గ్రానైట్ లారీ. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ పరిసర ప్రాంతాల్లోని అక్రమ గ్రానైట్ వ్యాపారాలు విరివిగా జరుగుతున్నట్టు బోగట్ట. నరేంద్ర మోడీ కూడా అవినీతిపరుడే, సాక్ష్యాలివిగా ఉంటున్న కేజ్రీవాల్. ఢిల్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ అంతకన్నా ముందే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో పురుషోత్తముడిగా పిలుపునందుకుంటున్న మోడీ ఓ పెద్ద ఫ్రాడ్ అని కేజ్రీవాల్ విరుచుకుపడ్డారు. నిత్యం కాంగ్రెస్ మీద మోడీ దుమ్మెత్తిపోయడం, ఆయన మీద కాంగ్రెస్ ఒంటికాల మీద లేపడం వంటివన్నీ డ్రామాలేనని స్పష్టం చేశారు. అందుకు సాక్ష్యమే గుజరాత్లోని మోడీ ప్రభుత్వం, కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కలిసిమెలిసి అవినీతికి పాల్పడటమే అన్నారు. ఆంధ్రప్రదేశ్లో దాదాపు $20 బిలియన్ అంటే 1,00,000 కోట్ల విలువైన గ్యాస్ చేజెక్కించుకున్న మోడీ అందులోని 10,000 కోట్ల విలువైన నిక్షేపాలను జియో గ్లోబల్ అనే సంస్థకు అప్పనంగా అప్పజెప్పారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. మరో 10,000 కోట్ల విలువైన నిక్షేపాలను బిజునెంట్ ఎంప్రోట్ ప్రైవేట్ లిమిటెడ్ చేతుల్లో పెట్టారని కేజ్రీవాల్ గుర్తు చేశారు. అయితే ఈ బిజునెంట్ ఎంప్రోట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది? మోడీ ఆగమేఘాల మీద ఈ కంపెనీకి 10,000 కోట్ల విలువైన నిక్షేపాలని ఎందుకు అప్పనంగా అప్పజెప్పినట్లు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన శోభన అనే మహిళా నేత భర్త ఈ బిజునెంట్ ఎంప్రోట్ ప్రైవేట్ లిమిటెడ్ CEO అని అది తెలిసి కూడా మోడీ ఆ సంస్థకు సహకరించడంలో మతలబేమిటో ఇట్టే అర్థమైపోతుందని కేజ్రీవాల్ తనదైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇది ఇలా ఉంటే గుజరాత్లో అంతా తానే అయి
రాష్ట్రంలో ప్రతిపక్షం అనేదే లేకుండా చేసుకున్నాడు అని చెబుతూ మోడీ ఆ రాష్ట్రంలోని ఎంపీలు ఎమ్మెల్యేలు అందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించిన వైనాన్ని కేజ్రీవాల్ మీడియా ముందు ఉంచారు. బీజేపీ, కాంగ్రెస్ ఇలా రాష్ట్రాల్లోని అన్ని పార్టీల ఎంపీలు ఎమ్మెల్యేలకు కారుచౌకగా గాంధీనగర్లో ఇళ్ల స్థలాలు ఇచ్చి ప్రతిపక్షాల నోరు మూయించిందని అన్నారు. అయితే అలా కేటాయించిన ఇళ్ల స్థలాల్లో కేవలం ఇళ్ల నిర్మాణం మాత్రమే చేపట్టాలి, కానీ అమ్ముకోవడం, ఇతరత్ర అవసరాలకు వినియోగించుకోకూడదంటూ ఆ రాష్ట్ర హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో గుజరాత్ హైకోర్టు జడ్జీలకు కూడా అదే తరహాలో ఇళ్ల స్థలాలు కేటాయించి మోడీ తెలివిగా హైకోర్టు జడ్జిల నోరు మూయించారని కేజ్రీవాల్ విమర్శించారు. అప్పటి నుంచి హైకోర్టులో మళ్లీ ఆ కేసు లిస్టింగ్లోకి రాలేదని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. తాను ఈ ఆరోపణలన్నీ గాలికి చేయటం లేదని, ఆయా ఘటనలకు సంబంధించిన సమాచారం, ప్రభుత్వ ఉత్తర్వులన్నీ తన అధికారిక వెబ్సైట్లో పొందుపరచమని అన్నారు. మరికొన్ని జేఎన్యూస్ వార్తలు చూద్దాం. 1. మహేష్ బాబు రాబోయే కొత్త చిత్రం. ఈ చిత్రానికి నూతన వరవడిలో ప్రతి జిల్లా నుండి ప్రత్యేక పరీక్షలు, వ్యాసరచనలు స్కూలు పిల్లలకు నిర్వహించి విజేతలకు మహేష్ బాబు చేతుల మీదుగా లక్షల రూపాయల బహుమతిగా ఇవ్వనున్నారు. 19వ తేదీన జరగనున్న ఆడియో రిలీజ్ వేడుకను కూడా వినూత్నంగా రూపొందించారు. ప్రేక్షకులే కొన్ని జిల్లాల నుండి పాటలు రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. నా పేరు యు శ్రీనివాసరావు, ప్రెసిడెంట్, శ్రీకాకుళం జిల్లా. అలాగే అభిమాన సంఘం నుంచి మహేష్ బాబు గారి అభిమాన సంఘం నుంచి పి జగన్ గారు ఈ నెల 19న రిలీజ్ కాబోతున్న నేను ఒక్కనే సినిమా ఆడియో లాంచ్ సందర్భంగా నిన్నను 6 ఇన్స్టిట్యూట్ల తరపు నుంచి నెంబర్ 1గా స్టూడెంట్స్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ పరీక్షకు సుమారు 2783 విద్యార్థులు, చిన్నారులు స్టూడెంట్ నెంబర్ 1గా ఎంపిక చేయడం జరిగింది. వాళ్లకు రేపు అనగా 15/12/2013 విశాలాంధ్ర ఆఫీస్ నందు ఈ పరీక్షను నెంబర్ 1 పొజిషన్ పరీక్షను నిర్వహించడం జరుగుతుంది. ఏబిఎన్ ఛానల్ ద్వారా లైవ్ ప్రోగ్రాంలో అది అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన జిల్లాలో నిర్వహించిన ఈ 6 ఇన్స్టిట్యూట్లు సంబంధించిన విద్యార్థులు నెంబర్ 1 పొజిషన్గా నిలబడి మన జిల్లా ఖ్యాతిని హైదరాబాదులో వినిపిస్తారని, రాష్ట్ర స్థాయిలో ముందుంటారని ఆశిస్తూ మహేష్ బాబు మరియు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు తరపున జగన్ గారు, అలాగే మహేష్ బాబు సేవా సమితి తరపున నేను కోరుకుంటున్నాను. జేఎన్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జేఎన్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జేఎన్యూస్.